స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్సులు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్. ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్కారం అండి. నా పేరు ఉమా. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ మన్వితా కలెక్షన్స్. నేను బార్న్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లోనే అండి. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే చేశాను. మా డాడీ హెచ్ఆర్ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు హెచ్ఆర్గా అవ్వాలి అనేసి ఇంట్రెస్ట్ తోటి నేను ఎంబీఏ పర్స్యూ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత నేను బాంబే షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 3 years అక్కడ వర్క్ చేశానండి హెచ్ఆర్గానే. తర్వాత మేము హైదరాబాద్ రీలొకేట్ అయిపోయాము. రీలొకేట్ అయిన తర్వాత ఏమైందంటే నేను ఇక్కడ 2 years వర్క్ చేసేదాన్ని, కానీ నేను అన్ని జ్యువెలరీ నేనే చేసుకుని నేనే పెట్టుకునేదాన్ని అనమాట. సో నా కొలీగ్స్ కానీ ఎస్పెషలీ నా మేనేజర్ వీళ్ళందరూ ఏంటంటే, అరే భలే చేసుకుంటున్నావు, నువ్వెందుకు హెచ్ఆర్ ఫీల్డ్లో ఉన్నావు, యూ షుడ్ పర్స్యూ దిస్ హ్యాజ్ యువర్ కెరియర్ అని బాగా ఎంకరేజ్ చేసేవారు. పాప పుడుతుంది అని తెలిసిన వెంటనే నేను జాబ్ క్విట్ చేశాను అనమాట. జాబ్ క్విట్ చేసి ఇంట్లో ఉంటుంటే హస్బెండ్ అన్నారు, ఎందుకురా నీకున్న క్రియేటివిటీ చాలా ఉంది, వై డోంట్ యూ పర్సూ దాన్ని ఒక కెరియర్గా ఎందుకు తీసుకోకూడదు, నువ్వు ఎట్లానో జాబ్ చేయను అంటున్నావు, పాపను వదిలి అంటున్నావు, సో వై డోంట్ యూ పర్స్యూ యువర్ హ్యాండ్మేడ్ క్రియేటివ్ ఆర్ట్ యాజ్ యువర్ కెరియర్ అన్నారు. ఒక 2 years ఏం ట్రెండ్లో ఉంది ఏంటి అని బాగా రీసెర్చ్ చేశాను. స్టార్టింగ్ మేము కిచెన్ క్లేతో స్టార్ట్ చేసాం. కిచెన్ క్లేతో నాకు నేను జ్యువెలరీ చేసుకునేదాన్ని ఈవెన్ వర్క్ చేసేటప్పుడు కూడా. చేసి దాన్ని అసలు మార్కెట్లో చూస్తే ఎవరూ చేయట్లేదు. కిచెన్ క్లే అనేది మా ఓన్ ప్రోడక్ట్, మన్వితా కలెక్షన్స్ ఓన్ ఇట్. సో అదేంటంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కార్న్ స్టార్చ్ అనమాట. సో కెమికల్స్ కానీ ఏమి ఉండవు. సో అది మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తే అప్పుడు మాకు ఎవరు సజెస్ట్ చేశారు, ఇలా హైదరాబాద్లో ఆర్గానిక్ మార్కెట్స్ జరుగుతాయి, ఫ్లీ మార్కెట్స్ టైప్స్లో జరుగుతాయి, యూ కెన్ గో దేర్, ట్రై యువర్ లక్ అని. ఫస్ట్ స్టాల్ పెట్టడానికి చాలా మినిమం క్వాంటిటీ ఆఫ్ స్టాక్ తోటి వెళ్ళాం. నాట్ ఈవెన్ లైక్ నేను స్టార్ట్ చేసింది కూడా, కెరియర్ స్టార్ట్ చేసింది నా బడ్జెట్ కూడా ఒక 5,000 తోటి, 5,000 కంటే తక్కువ యాక్చువల్లీ. దాంతో స్టార్ట్ చేసి జ్యువెలరీ అంతా నేను ఈవెన్ కార్డ్స్, దానికి ఈ జ్యువెలరీ పెట్టడానికి కార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్మేడ్ కార్డ్స్ చేసి అన్నీ చేసి స్టాంపింగ్ వేసి హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. పాప, హస్బెండ్, నేను ముగ్గురం కలిసి స్టాల్ పెట్టడానికి వెళ్ళేవాళ్ళం. మాకు అది ఎట్లా అంటే ఎవ్రీ సండే ఒక ఫ్యామిలీ కలిసి ఒక స్పాట్లో స్పెండ్ చేయడం, అది ఒక హాలిడే టైప్లో ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం నా బిజినెస్ కూడా జరిగేది. అప్పుడే మార్కెట్లోకి సిల్క్ థ్రెడ్ ఇంట్రడ్యూస్ అయింది. సో నేను సిల్క్ థ్రెడ్ గురించి ఎంక్వైరీ చేశాను, అని చేశాను, ట్రై కూడా చేశాను. ఫస్ట్ డే ట్రై చేసినప్పుడు నాకు రాలేదు, అసలు చేయడానికి కూడా రాలేదు, థ్రెడ్ ఎలా చుట్టాలో కూడా అర్థం కాలేదు. సో సరే అనేసి నాకు తెలిసిన ఎంటర్ప్రెన్యూర్స్ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అవుట్సోర్స్ చేసుకునేదాన్ని. వాళ్ళ దగ్గర నుంచి అవుట్సోర్స్ చేసుకుని అవి రీసేల్ చేసేది. సో అలా చేయడం వల్ల ఏంటంటే వర్కౌట్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా వర్కౌట్ అవ్వలేదు మాకు. సో మా హస్బెండ్ హరీష్ అన్నారు, ఎందుకు నువ్వు ట్రై చేయొచ్చు కదా, మళ్ళీ ఒకసారి వీడియోస్ చూడు అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను. నేను ఎప్పుడూ జ్యువెలరీ మేకింగ్కి క్లాసెస్కి కానీ వేటికి అటెండ్ అయింది లేదు, అంతా యూట్యూబ్ ఇంటర్నెట్ త్రూవే అనమాట నేను నేర్చుకుంది. మేము స్టార్ట్ చేసింది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్తో అండి. బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్లో ఉన్నది ఏంటంటే, మనం ఏ శారీకి కానీ ఏ డ్రెస్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది మనకి థ్రెడ్లో. సో అది కాన్సెప్ట్ నచ్చి నేను ఇంకా సిల్క్ థ్రెడ్ని ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేసాం. పాపని మేనేజ్ చేసుకోవడం అండ్ ఇంట్లో పని అండ్ వర్క్ 3 కోఆర్డినేట్ అవ్వడం చాలా కష్టం అయిపోయేది, ఎందుకంటే నాకు ఆర్డర్స్ బాగా ఎక్కువ వచ్చడం స్టార్ట్ అయ్యాయి. దెన్ వాట్ వీ థాట్ వాజ్ అవుట్సోర్సింగ్ అనమాట. అవుట్సోర్సింగ్ అంటే ఎంప్లాయీస్ లానే తీసుకున్నాము. అందరూ మామ్స్ విత్ చిన్న పిల్లలు ఉన్న మదర్స్ అనమాట. అందరూ మదర్స్ అండ్ ఆర్టిస్ట్. అందరూ ఏంటంటే ఎవరింట్లో కూర్చుని వాళ్ళే వర్క్ చేస్తారు. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం నా హ్యాండ్లోంచి వెళ్తుంది. మొత్తం డిజైనింగ్ అండ్ ఆల్ నేను చేస్తాను.
దాని తర్వాత సిల్క్ థ్రెడ్ మార్కెట్ మెల్లంగా స్లో డౌన్ అవ్వడం వల్ల ఐ హ్యాడ్ టు ఎక్స్పాండ్ టు అదర్ డివిజన్ విచ్ ఇస్ టెరాకోటా. క్లే ఊరు నుంచి తెప్పించేదాన్ని, అంటే పల్లెటూరులో చెరువుల దగ్గర నుంచి మట్టి తెప్పించి దాంతో స్టార్ట్ చేసాం మేము. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ పెయింటెడ్. సో దీంట్లో ఏ మోల్డ్స్ అంటే స్టెన్సిల్స్ కానీ జస్ట్ పెయింట్ బ్రష్ వేసేసాము అయిపోయింది అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతిదీ డీటెయిల్డ్గా ఇచ్చి వర్క్ చేస్తారు మా ఆర్టిస్ట్ అందరూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జర్మన్ సిల్వర్ కూడా ట్రెండ్లో ఉండటం వల్ల వీ హ్యావ్ బ్రాంచ్డ్ అప్ టు జర్మన్ సిల్వర్ ఆల్సో. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అందరికీ ఒకటే అండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీ మీద మేము నమ్మకం పెట్టుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏం అవసరం లేదు, ఒక 1000-2000తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను స్టార్ట్ చేసింది కూడా అంత చిన్న అమౌంట్ తోటే. సో ఏదైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే కాదు, కార్డ్స్ చేయొచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ యూ డూ రీసెర్చ్ చేయండి కొంచెం నెట్లో కూర్చొని. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా ఈజీలీ యాక్సెసిబుల్. సో యూ హ్యావ్ ద కంప్లీట్ వరల్డ్ అండర్ యూ. సో ఏదైనా తీసుకొని ఏదైనా ప్రోడక్ట్, ఎందుకంటే న్యూస్ పేపర్తో కూడా మనం బ్యాగ్స్ చేయవచ్చు. ఎనీథింగ్ అండర్ ద స్కై ఈజ్ అ పాసిబిలిటీ. సో ట్రై ఇట్ అవుట్, కమ్ అవుట్, వర్క్, ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చు అయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేదోనని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్టును పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరి చూసుకున్న తర్వాతే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.